మనం ఇక్కడ కూర్చున్నాం కానీ చెవులు వచ్చినాయి. అవి ఏమైతే తెలుసా, ఆడ హాజరుపడతా చిత్రగుప్తుడు నక్షత్రుడు ఉంటాడు ఎంబడి. వీడు ఏం పని చేస్తుండు, ఏడబోతుండు, ఏడ కూర్చుంటుండు అనేది చూసుకుంటుంటారు మన చుట్టూ. వాడు హాజరు వేసుకుంటాడు. ఇక వీడు వింటుండా వినకు వచ్చిందా అని చెప్పేసి, అదే మంచి జన్మ ఇచ్చినా, మంచి గురువుకి ఇచ్చినా, మంచి దేవాలయం ఇచ్చినా కానీ వీడు మంచి తెలుసుకుంటలేడు. చెవులు ఇచ్చిన వీనికి లాభం లేదని మరచి జన్మలో ఆ పుట్టుకతోటే చెవిటం తయారు చేస్తాడు దేవుడు. అయితే మరలా ఇట్లా అయిపోయాయి కదా. ఇసుంటి గురువుల దగ్గర వచ్చి అప్ప అంత భక్తి చేసినా నీకు మొక్కంగా పుట్టిన వీడికి చెవులేని రాకచ్చినాయని గురువుల దగ్గరికి డాక్టర్ల దగ్గరికి తీసుకుపోతాం. వాడు చేసుకున్న కర్మానుష్ఠానం తీరలేక డాక్టర్ ఏం చేయడు, గురువు ఏం చేయడు, యోడేం చేయడు. ఇక కొన్ని రోజులు అయిపోయినాక ఇంత మంచి దేవుడు ఇచ్చినా, ఇంత మంచి కీర్తన హరి హరి అనే శబ్దంకి ఇచ్చినా, ఇంత ఆత్మతోటన్నా గురువు చెప్పి మాట్లాడదు. ఇట్లా మూగ జన్మలు తీసుకోవాలి పడుతుంది. మూగ జన్మలు లేక నోరు లేని జన్మ తీసుకోవాలి పడుతుంది. చెవులు లేకపోతే చెవులు లేని పక్షిలాగా రావాలి. కాళ్ళు చేతులుండి కూడా పాదయాత్ర చేయకుండా చేతులతో చప్పట్లు కొట్టకపోతే రెక్కల ఎగరాలు చెప్పకపోతే తప్పు నాది. అందుకే ఏదైతే నా గురుమూర్తులు ఇచ్చినటువంటి పెద్దల మాటలకి బాగా అనండి, చేతులతో సప్పట్లు కొట్టండి, పాదయాత్ర చేయండి, పరమార్థాన్ని పొందండి. ఇట్లాంటి పుణ్యం వినండి, లేకపోతే వినకుండ్రి. నోరు ఉన్నోళ్ళు అన్నారు అనండ్రి, నోరు లేకపోతే అనకుండ్రి. అంత దుర్గా మాత జయ జయ మాత దుర్గా మాత, జయ జయ మాత జయ జగన్మాత దుర్గా మాత, జయ జయ మాత జయ జగన్మాత, జయ జయ మాత గంగా మాత, జయ జయ మాత జయ గో మాత, జయ జయ మాత జయ భూమాత, జయ జయ మాత లక్ష్మీ మాత, లక్ష్మీ మాత, జయ జయ మాత లక్ష్మీ మాత, జయ జయ మాత లక్ష్మీ మాత, జయ జయ మాత జయ జగన్మాత, జయ జయ మాత జయ జగన్మాత, జయ జయ మాత సరస్వతి మాత, 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 జయ జయ మాత జయ భూమాత, జయ జయ మాత జయ భూమాత, జయ జయ మాత జయ గంగా మాత, జయ జయ మాత జయ గంగ మాత, జయ జయ మాత జయ జగన్మాత. గట్టిగా అందరూ చేతులు సపరేట్ మాత జయ జగన్మాత, శ్రీమాత్రే నమ జయ మాత్రే నమ, మాత్రే నమ జయ మాత్రే నమ, శ్రీమాత్రే నమ జయ మాత్రే నమ, మాత్రే నమ జయ మాత్రే నమ, జయ జయ మాత జయ జగన్మాత, జయ జయ మాత జయ జగన్మాత, శ్రీమాత్రే నమ జయ మాత్రే నమ, మాత్రే నమ జయ మాత్రే నమ, జయ జయ మాత జయ జగన్మాత, జయ జయ మాత జయ జగన్మాత, జై భవాని మాతా की జై, दुर्गा की जय, दुर्गा माता की जय, श्यावर रामचंद्र भगवान की జై, जानकी माता की जय, बजरंगबली वीर मारुति हनुमान की సంతర్షి మండలికి ఇంత ప్రేమ అనుభవమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన వర్షింపజేసినందుకు ఇక్కడ కూర్చున్న పెద్దలకు చిన్నలకు మళ్ళొక్కసారి అమ్మవారి యొక్క ఎంత నమ్మకంతో ఎంత విధేయతతో వస్తుంది. కాబట్టి దయచేసి మీకు అందరు కూడా మరొకసారి చేతులైతే దండం పెడతా ఉన్నా, ఎవ్వరు కూడా లేవద్దు. అమ్మలు యేదాస్ మహారాజు గారు పండర్పూర్ గారిచే మనకు ఆశీర్వచన ప్రవచనం ఉంటుంది. వారికి ఆశీర్వచనం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా వేదిక నుంచి కోరుకుంటున్నాను. हजारों मंदी इर्ತಾರೆ, 1000 ಮಂದಿಗೆ ಮ್ಯಾಲ್ ಕೈ ಮಾಡಿ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತದ ಭವಾನಿ ಮಾತಾ ಬಂಗಾಳ ನಿಮಗೆ ಉದ್ಧಾರ ಮಾಡು ಸರಿಯಾಗ. 1000 మంది ఉంటారు, 1000 మందికి చెప్పి అందరు చెయ్యి మీదికి చేసి భవాని మాత చెప్తుంది. ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗಿನ ಹೆಚ್ಚು ಮಾತಾಡಂಗಿಲ್ಲ, మీకు అందరికీ ఎక్కువ మాట్లాడలేదు. ಇದು ಕರ್ಮ ಭೂಮಿ ಐತಿ, ఇది కర్మ భూమి ఆయే. ಕರ್ಮ ಮಾಡ್ಲಾರ್ದ ಒಂದು ಶಿಕನ್ ಏನೈತಿ ದಿನ ಹೋಗಂಗಿಲ್ಲ. కర్మ చేసిందాక ఒక దినం పోదు. ಕರ್ಮ ಎರಡು ಅದಾವ, కర్మం రెండు ఉన్నాయి. ವಿಹಿತ ಕರ್ಮ ನಿಷಿದ್ಧ ಕರ್ಮ. నీతి కర్మ నిషేధ కర్మం. ವಿಹಿತ ಕರ್ಮ ನಿಷಿದ್ಧ ಕರ್ಮ. నీతి కర్మ నిషేధ కర్మ. ನಿಷಿದ್ಧ ಕರ್ಮ నిషేధ కర్మ. ನಿಷಿದ್ಧ ಮಾಡಬಾರ್ದು, నిషేధ మాట చెయ్యకూడదు. ನಮ್ಮ ಮಹಾರಾಜರು ಹೇಳಿದ್ರು. మహారాజు చెప్పే ఇప్పుడే ಏನೇನು ಕರ್ಮ ಮಾಡ್ತಿ ದಿನ ಬರ್ದಿರ್ತಾರೆ.
ఏమేం కర్మం చేస్తాడు మనం రోజు నిత్య చిత్రగుప్తుడు రాసి ఉంచుతాడు. సావు ఎలాగా మనము చచ్చేటప్పుడు ఏముందూత్ విష్ణుదూత్ పడతారు, యమదూత విష్ణుదూతలు వస్తారు. ಆಸಿಯಾ ಖಂಡ್ ఆసియా ఖండ అందరికి లెత్తి చేస్తారు యమదూతలు. ಬಂದು ನೋಡ್ತಾರೆ ಏನೇನ್ ಮಾಡಿನ ಆವಿಷದಾಗ. వచ్చి చూస్తారు వాళ్ళు ఏమేమి చూస్తారు వాళ్ళ బుక్ ఏమేమి చేశారు ఆవిష లోపల ఏమేమి రాసి చేసారు వీళ్ళ ಎಷ್ಟು ಧರ್ಮ ಮಾಡ್ಯಾನ್, ఎంత ధర్మం చేసారు, ಎಷ್ಟು ಯಾತ್ರಾ ಮಾಡ್ಯಾನ್, ఎట్లా యాత్ర చేసిండ్రు, ಎಷ್ಟು ದಾನ ಧರ್ಮ ಮಾಡ್ಯಾನ್, ఎంత దానం ధర్మం చేసిండ్రు, ಎಷ್ಟು ನಿಮ್ಗೆ ಇವತ್ತು ನಾ ಧರ್ಮ ಗುಡಿ ಕಟ್ಟ್ಯಾನ್. ఎంత మందిర్ కట్టిండ్రు. ಅವ್ರಿಗೆ ಏನೈತಿ ಗಟ್ಟಿ ಐತಿ. వాళ్ళకు ఏమయ్యాయి గట్టి అయ్యాయి. ಯಾರು ಗುಡಿ ಕಟ್ಟೋರಲ್ಲಿ ದಾರು ಕುಡಿತಾರ, ఎవరు గుడి కట్టేవాళ్ళు దారు తాగుతారు, ಪತ್ತಿ ಆಡ್ತಾರ, ఆకులు ఆడతారు, ಬಿಡಿ ಸೇರ್ತಾರ, బీడి తాగుతారు, ಸಿಗರೇಟ್ ಸೇರ್ತಾರ, సిగరెట్ తాగుతారు, ದಾರು కుడితాರ, సార తాగుతారు. పంది జన్మ. వాళ్ళకు పంది జన్మం అంట. విహిత నిషిద్ధ ಎರಡು ಕರ್ಮ ಅದಾವ, ಕರ್ಮ ಚಲ್ ಮಾಡಿ. రెండు కర్మాలు ఉన్నాయి, రెండు మంచి చేయండి. ಎಲ್ಲರಿಗೆ ಕೈ ಜೋಡಿಸ್ತೇವೆ, అందరికి నమస్కారం చేసి. ನೀವು ಭಾಳ ಮಂದಿ ಕುಡಿಯೋದು ಭಾಳ ಟೈಮ್ ತಗೊಳಂಗಿಲ್ಲ. చాలా మంది ఇప్పుడు తాగేదాకి ఉండరు. ಎಲ್ಲರಿಗೆ ವಿನಂತಿ ಐತಿ, అందరికి వినంతి చేసి ಭವಾನಿ ಮಾತಾ, భవాని మాత, దుర్గామాత, కోలాపూర్ మహాలక్ష్మి, ಶಾಹುರಾಜರ ಕುಲದೇವತೆ ಐತಿ. కోలాపూర్ మహాలక్ష్మి ಶಾಹುರಾಜರ కులదేవత. వెయ్యి కులదేవత మన కోలాపూర్ లక్ష్మి. భవాని మాత, తుಳజాపూర్ భవాని మాత, తుಳజా భవాని. అదే ప్రకారం ರೇಣುಕಾ ಮಾತ. 3 ಶಕ್ತಿಪೀಠ ಮಹಾರಾಷ್ಟ್ರದಾಗ ಅದಾವ. 3 శక్తిపీఠాలు మహారాష్ట్రలో ఉన్నాయి. 3.5 అదే శక్తిపీఠ అంశ నిన్నాగకి సత్యనపల్లికి బందైతే సత్యనపల్లి వచ్చింది. సావధాన్ ఉండండి. చలు కర్మ ಮಾಡಿ, మంచి కర్మం చేయండి. ಮಾತ ಸದ್ಬುದ್ಧಿ ದೇನೇದು, సద్బుద్ధి ఇవ్వాలి. దుర్బుద్ధి ಹೋಗ್ಬೇಕು, దుర్బుద్ధి పోవాలి. ನಿಮ್ಮ ಕಡೆ ಚಲು ಕಾರ್ಯ ಆಗಬೇಕು, మంచి కార్యం కావాలి. ನಿಮಗೆ ಮೋಕ್ಷ ಸಿಗಬೇಕು, మీకు మోక్షం దొరకాలి. ನಿಮಗೆ ಎಲ್ಲ ಚಲೋ ಆಗಬೇಕು, అంత మంచిది కావాలి. సంసార చలో ಆಗಬೇಕು, సంసారం మంచి కావాలి. అదే భవాని మాతకు శక్తి మాతకు ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತೇವೆ. నమస్కారం చేసి సాత్కన్పల్లి మందిಗೆ ಎಲ್ಲರಿಗೆ సద్బుద్ధి ಕೊಡಬೇಕು. సాత్కన్పల్లి జనుల అందరికీ సద్బుద్ధి ఇవ్వాలి. దుర్గా మాతాకి జై. ಜೋರ್ಲಿ ಅಂದ್ರಿ ಜೋರ್ಲಿ ದೇವ್ರಿಗೆ ನಿರ್ಗುಣ ಕೇಳಕ್ ಹೋಗ್ಬೇಕು. ದುರ್ಗಾ ಮಾತಾಕಿ ಜೈ, ಭವಾನಿ ಮಾತಾಕಿ ಜೈ, ಜೈ ಶಿವಾಜಿ, జై స్వామి, ಜೈ ಭವಾನಿ, జై శివాజಿ, ಜೈ ದುರ್ಗಾ ಮಾತಾ, జై దుర్గా మాత, ಜೈ ದುರ್ಗಾ ಮಾತಾ. జై దుర్గా మాత. ನಿಮ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಇರ್ಲಿ. ಯಥಾಮತಿ ಯಥಾವಕಾಶ ఇంత అవకాశం ఇచ్చింది. ನಮಗ್ ಕರೆದ್ರಿ. శ్రీ గురుదేవ్ మహారాజ్ గారి పాదపద్మములకు మరోసారి స్వామీజీలకు అందరూ కూడా గట్టిగా చప్పట్లతోండి.